హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పద్మజ హోమ్ కుకింగ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ముందుగా యూట్యూబ్ సెర్చ్ బార్లోకి వెళ్ళి పద్మజ హోమ్ కుకింగ్ అని టైప్ చేయండి. ఛానల్ పైన క్లిక్ చేస్తే హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేస్తే పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకుంటే లేటెస్ట్ అప్డేట్స్ మీకు ముందుగా వచ్చేస్తాయి. ఈరోజు మనం చేయబోయేది స్వీట్ రెసిపీ. దేవుడికి ప్రసాదంలా పెట్టాలనుకున్నా కూడా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. సింపుల్గా, క్విక్గా అయిపోతుంది. ఈ స్వీట్ ఐటెం మనందరికీ తెలిసే ఉంటుంది, రవ్వ కేసరి అండి. ఈ వీడియోలో నేను అన్ని కొలతలతో పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఇందులో 2 స్పూన్స్ నెయ్యి వేయాలి. ఇది కరిగిన తర్వాత జీడిపప్పు 2 స్పూన్స్ వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఎండు ద్రాక్ష కూడా వేసి వేయించాలి. ఇలా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్ బొంబాయి రవ్వ లేదా ఉప్మా రవ్వ వేసి మంచి సువాసన వచ్చే వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. వేగిన తర్వాత రవ్వని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇదే ప్యాన్లో 1 కప్ రవ్వకి 3 కప్స్ వాటర్ వేసుకోవాలి. ఇందులో చిటికెడు ఫుడ్ కలర్ వేసి కలుపుకోవాలి. ఫుడ్ కలర్ వద్దనుకునేవారు దీనిని అవాయిడ్ చేయొచ్చు. ఈ వాటర్ బాగా మరిగిన తర్వాత దీనిలో బొంబాయి రవ్వ నెమ్మదిగా వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా దగ్గరగా వచ్చే వరకు స్లో ఫ్లేమ్లో నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. ఇలా దగ్గరగా వచ్చిన తర్వాత 1 కప్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. మనం రవ్వ ఎంత తీసుకున్నామో షుగర్ కూడా అంతే వేసుకోవాలి. స్వీట్ తక్కువగా తినాలనుకునేవారు కొంచెం షుగర్ని తగ్గించుకోవచ్చు. ఇప్పుడు దీన్ని షుగర్ కరిగే వరకు లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకొని 2-3 మినిట్స్ ఉంచుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. ఇలా ఈ స్వీట్ ప్యాన్ని వదులుతున్నప్పుడు స్వీట్ మనకి రెడీ అయిపోయినట్టే. ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుంటే మన టేస్టీ స్వీట్ రెడీ అయిపోతుంది. మనకి ఎప్పుడు స్వీట్ తినాలనిపించినా ఇలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ రవ్వ కేసరి స్వీట్ని డిఫరెంట్ షేప్స్లా కూడా ట్రై చేయొచ్చు. అవి ఎలాగో ఇప్పుడు చూద్దాం. నా దగ్గర ఈ షేప్ మోల్డర్స్ ఉన్నాయండి.
వీటిని యూస్ చేసి నేను ఇలా డిఫరెంట్ షేప్స్లో రవ్వ కేసరి స్వీట్ని ట్రై చేశాను. మరో మంచి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ ట్యాప్ ద బెల్ ఐకాన్.